నాకు అడిగేసి చెప్పరి అని కామెంట్ చేయకండి. ఏదో కొట్టేయడానికి వెళ్తే ఏదో కొట్టిండు, ఏదో అయ్యింది లాస్ట్కి. ఇది హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోకి మనకి 5K వ్యూస్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మన జిమ్ టూర్ అందరికి నచ్చింది అనుకుంటా. 17,000 బడ్జెట్ లో అంతకంటే అఫోర్డబుల్ గా చేయడం అయితే చాలా కష్టం. ట్రై చేశాను, ఇంకా ఆ వెయిట్స్ అయితే సరిపోలే. నాకు ట్రై చేస్తున్నా సిమెంట్ వెయిట్స్ చేసుకోవడానికి, సిమెంట్ ప్లేట్స్, ఇంకా సిమెంట్ డంబుల్స్ అవన్నీ. అవి కూడా చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను 3 వీక్స్ గా వర్కౌట్ అయితే చేస్తున్నాను. 3 వీక్స్ 3 స్ప్లిట్ చేసినాను. ఫస్ట్ అయితే ఫుల్ బాడీ చేశాను, ఆ తర్వాత అప్పర్ లోవర్ చేశాను, తర్వాత పుష్ పుల్ లెగ్స్ చేశాను. ఇప్పుడు బ్రో స్ప్లిట్ ట్రై చేస్తున్నా. ఇన్ని వర్కౌట్స్ ఎందుకు ట్రై చేస్తున్నాం అంటే, నా బాడీకి ఏది సెట్ అవుతుందో అన్నీ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. అన్నీ అయితే ఫస్ట్ మీకు నా ఈ ఎక్స్పీరియన్స్ చెప్పే ముందర, నేనైతే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు వర్కౌట్ చేసిన, జిమ్లో చేసిన. జిమ్ నెలకి 1000 రూపాయలు 1000 అంటే ఇంకా అక్కడే చాలా అమౌంట్ ఎక్కువైతుంది. మళ్ళీ మన ఫుడ్ డైట్ ఇవన్నీ చాలా ఎక్కువైతుందని చెప్పేసి నేను ఇంకా మానేసిన. ఆ తర్వాత డబ్బులు లేకపోయింటే మానేసిన. ఇంకా ఫుల్ హెవీ బల్క్ అయితే కొట్టేసిన. ఇంకా డైట్లో ఏంలే, మొత్తం ఏది పడితే తినేసి కొద్దిగా లావ్ అంటే మామూలు లావ్ కాదు. 51.5 kgs, 52 ఇది నా వెయిట్ లాస్ట్ ఇయర్ నేను జిమ్ జాయిన్ అయినప్పుడు. తర్వాత మానేసిన తర్వాత ఇప్పుడైతే 64 దగ్గరలో ఉన్నా. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నా, 61కి తీసుకొస్తా దాదాపు ఈ మంత్ ఎండ్ అయ్యే లోపల. ఆ తర్వాత ఒకవేళ మీకు ఎలా బల్క్ చేసానో, మరీ అంత వెయిట్ పెరగకుండా, మరీ అంత లావు కాకుండా, ఓన్లీ సరిపోయినంత లావు ఎలా అయ్యానో మీకు కావాలని చెప్పండి. నేను ఏమేమి తినేవాడినో, ఏం చేసేవాడినో మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఈ 3 వీక్స్ లో నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ట్రై చేసిన కదా, ఈ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఈరోజు మనది హై ఇంటెన్సిటీ కార్డియో ఉందన్నమాట. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, HIIT. దానికోసం ఇద్దా ఎక్కడో మూలకు పడినది తీసుకుని వచ్చా. ఏంటంటే ఇది యోగా మ్యాట్. దీన్ని తీసుకొని ఈరోజు చాలా వర్కౌట్స్ చేయాలి. ఉన్నాయి, ఒక 8 వర్కౌట్స్ ఉన్నాయి. మౌంటైన్ క్లైంబర్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. ఎప్పుడో 2-3 ఏళ్ళ ముందర కొనే, ఇప్పుడు అందుకోసం లాస్ట్కి. ఫిట్నెస్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, కాకపోతే మనకి చేయడానికి టైం ఉండదు కదా, స్టడీస్ అవి ఇవి అని చెప్పేసి. ఎప్పుడే కానీ దీన్ని డైరెక్ట్ వేయకండి మిద్ద మీద. అంటే ఒక చెక్క ఇది కార్డ్బోర్డ్ తీసుకొని పరిచి దీని మీద వేసుకుంటే బెటర్, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో నా ఈ 3 వీక్స్లో 3 సర్క్యూట్స్ ట్రై చేసినా కదా. 3 సర్క్యూట్స్ అంటే పుష్ పుల్ లెగ్స్ ఇవి ట్రై చేసా కదా. వీటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే పర్లేదు, అంటే అన్ని 6 డేస్ చేసా కదా. కొద్దిగా వర్కౌట్ అయితే హెవీ ఉంటాయి గైస్. అవి అయితే అంటే 2 మజిల్స్ 3 మజిల్స్ ఒకటే రోజు కొట్టే లోపల మనకి ఎనర్జీ సరిపోదు, అంటే ఎఫెక్టివ్ అనిపించదు. నాకైతే ఫస్ట్ ఫుల్ బాడీ చేసినప్పుడు ఫుల్ పెయిన్స్ వచ్చాయి, బాడీ పెయిన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే, కొద్దిగా చికెన్ తెచ్చుకొని డే బై డే 250 grams, మనకి 60-65 grams వస్తుంది లీన్ ప్రోటీన్ తినేవాడిని. పర్లేదు, కవర్ అయింది, బాడీ రికవర్ బాగా అవుతుంది. స్లీప్ ఒక 8 hours. ఇంకా నా పనులు ఏమన్నా ఉంటే తొందరగా ఫినిష్ చేసుకుని తొందరగా 9-10కే పనుకున్నా. పర్లేదు, బాడీ బాగా రికవర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏం బెటర్మెంట్ కనిపిస్తుంది అంటే, ఈ 3 వీక్స్లో ఫస్ట్ అయితే మీ స్లీప్ సెట్ అయిపోద్ది. మీ డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి సెట్ అయిపోద్ది. మీకు ఏమన్నా మైండ్ అప్పుడప్పుడు తిక్కలేసినట్ట మెంటల్ స్టెబిలిటీ ఉండదు చూసినావా, అవన్నీ సెట్ అయిపోతాయి. ఇవన్నీ ఏం చేసి సెట్ అయితే అంటే, ఫస్ట్ మీరు వర్కౌట్ చేయండి. మీ బాడీకి పని చెప్తే మీ బ్రెయిన్, హార్ట్, మీ లవ్, కొవ్వు అన్నీ సెట్ అవుతాయి. మీ ఫిజికల్గా అలసిపోయినప్పుడు మీకు మెంటల్గా ఉండేటివి ఎంతగా పెద్దగా అనిపించవు అనమాట. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో నీ బాడీ లోపల, నీ స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుందో, ఆ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు నీకు వేరేటివన్నీ లేట్ అనిపిస్తాయి. అంటే నేను బాగా అవుతున్నా కదా, ఓ మై గాడ్ నేను బాగా స్ట్రాంగ్ అవుతున్నా అని నీకే అనిపిస్తుంది. అనిపించినప్పుడు వేరేటి పెద్ద పట్టించుకో. నాకు అడిగేసి చెప్పరి అని కామెంట్ చేయకండి. ఏదో కొట్టేయడానికి వెళ్తే ఏదో కొట్టిండు, ఏదో అయ్యింది లాస్ట్కి. ఇది ఏం చేస్తాం, సమ్ టైమ్స్ అలా అయిపోతాయి. ఇంకా లాస్ట్కి ఏం చేస్తామని మొత్తం సైడ్కి కొట్టించేస్తాం. కొద్దిగా పాయింట్కి వస్తే ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ 3 వీక్స్లో. సో ఇప్పుడు లాస్ట్ 6 years చేసినా కదా, నన్ను కూడా బిగినరే అనుకోండి. అంటే లాస్ట్ 6 years అంటున్నా, లాస్ట్ 6 months లాస్ట్ ఇయర్లో చేసిన తర్వాత ఇంకా మజిల్ మెమరీ అయితే పోయింది, బలం పోయింది, అంతా పోయినాయి. ఇప్పుడు నేను ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. నా జర్నీ చూడాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్.
మన బాడీ అనేది మన చేతుల్లో ఉంటుంది, వేరే వాళ్ళ చేతులు అయితే ఉండదు. సో మనమే కష్టపడి ఎట్లా అట్లా బాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం గలీజ్ ఉన్నాం అనుకో, ఎవడైనా కానీ ఏమంటాడు, అరే చూడరా వాడు చూడరా ఎట్టున్నాడు, లావు ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, ఫేస్ చూడు ఎట్టుందో, నల్లగా ఉన్నాడు, అది ఇదే బొచ్చడు మాడతారు. లైట్ తీసుకోవాలి మనం చేసేటప్పుడు. ఇంకా మరి ఇప్పుడు ఈ వీడియోనే ఉంటుంది, నీకే బాడీ లేదు నువ్వే ఒకటరా చెప్పడానికి అంటారు, పట్టించుకోకూడదు. ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. నాకేం ప్రోగ్రెస్ వచ్చింది బాడీలో 3 వీక్స్ అనేది నేను షేర్ చేసుకుంటున్నా. ఎవడికి నచ్చింది వాడు షేర్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది మీరు కూడా షేర్ చేసుకోండి. అప్పుడు షేర్ చేసుకుంటే మీలో ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటివి తగ్గిపోతాయి అనమాట. అంటే భయపడుతుంటారు వేరే వాళ్ళకి ఏమైనా చెప్తే, అబ్బా వీడు ఏదో ట్రోల్ చేస్తాడు రా, వీడు ఏదో చేస్తాడు రా, అది ఇది 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 అని. అటువంటివన్నీ తగ్గిపోతాయి. మనం ఫ్రీగా అవుతాం, మనిషి చాలా ఫ్రీగా అవుతాడు. చూస్తుంటే మీరు లాస్ట్ ఇయర్ నా సెకండ్ ఛానల్ కూడా చూస్తుంటే నేను స్క్రిప్ట్ కూడా లేకుండా మాడతా. సెకండ్ ఛానల్ రఘు టెక్ తెలుగు అని ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా మనమే టెక్ రివ్యూస్ ఇస్తుంటాం, అన్ని టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటాం. దీంట్లో కూడా మాట్లాడతాం, కానీ దీంట్లో పీసీ గురించి మనం మాట్లాడతాం ఎక్కువ, అండ్ గేమింగ్ గురించి మాట్లాడతాం. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేనే ఉన్నా, నేను 5'3" ఉంటా. అప్పుడు ఏమన్నారంటే, అరే వీడు పొట్టిగా ఉన్నాడురా, స్లిమ్ ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, ఏంది వీడు ఇట్టున్నాడు అని. ఇప్పుడు ఏమంటారు, అరే వీడు పొట్టిగా ఉన్నాడురా కానీ లావు అయినాడు అంటారు. ఈ ఎరుపుకలతో పోతే మనకి ఎక్కకపోయినా పంచాయితే. సో ఈ సొసైటీ అనేది తీసి డ్రైన్ గుంతలు దిగండి. మనం ఫిట్గా ఉన్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్, లూజ్ బట్టలు వేసుకుని తిరగండి. ఎందుకంటే మీరు టైట్ బట్టలు వేసుకుని తిరిగినాం అనుకో, అరే చూడరా వాడు కండలోనే శోధించుతున్నాడు అంటారు. కొన్ని రోజులు జిమ్ పోతేనే ఇంత శోధించుతున్నాడు అంటారు. సో అవన్నీ మనకు అనవసరం కాబట్టి లూజ్ బట్టలు వేసుకొని తిరగండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎంబడే ఫ్లెక్స్ చేయొద్దు, ఏం చేయొద్దు. ప్రపంచంలో నరదృష్టి కంటే దరిద్రమైంది ఇంకొకటి లేదు, నేను అనుభవించా. ఇప్పుడు ఏదన్నా నేను ఇది కొన్నాను పెట్టినా అనుకో, అది 2-3 రోజులకి రిపోయి ఉంటుంది. అందుకే నేను 1 year లాస్ట్కి ఏది పెడతలేను స్టేటస్లో, అది ఇది ఇది అది అని. ఎప్పుడు మూవీస్, వెబ్ సిరీస్ ఇవే పెడుతుంటా. సో నరదృష్టి నుంచి తప్పించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. లాస్ట్ టైం ఫంక్షన్కి, మాదే ఫంక్షన్ ఉండే, ఒక ఫంక్షన్, మా ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్ళి అక్కడ తిన్నా. అన్నా అమ్మ జిస్టి తగిలింది బ్రో, నాకి 2 వారాల వరకు కడుపు నొప్పి మోషన్స్. డాక్టర్ కూడా ఏమైందో అర్థం కాలే. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆడ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఫుడ్ నాకు పడలా అని. ఫుడ్ పడకపోతే మాత్రం 2 రోజులు 3 రోజులు. ఇది ఎట్లా అంటే, మోషన్స్ అంటే నీకు ఇంకా దెబ్బ వచ్చేది, సిగ్నల్ కొట్టినట్ట. 2 గంటలకు ఒకసారి ఎట్లా వస్తుండే. తర్వాత నేనేం చేసిన అంటే, మా అమ్మతో దిష్టి తీపించుకొని, ఆ తర్వాత జిలేబీ ఉంటుంది తెలుసు కదా, జిలేబీ, ఎర్ర జిలేబీ అండ్ ఎల్లో జిలేబీ ఉంటుంది, రెడ్ ఎల్లో. అవి 2 తెచ్చేసుకొని, అరకేజీ తెచ్చేసుకొని 2 రోజులు తిన్నా, ఫుల్గా తిన్నా. ఆ తర్వాత ఏమైందంటే, నేను నీరసం ఉంటా కదా 2 weeks నుంచి, అదల్లా దెబ్బకి తగ్గిపోయింది, నీరసం అంతా తగ్గిపోయి ఇంకా ఒక రకంగా బాగైంది. ఆ తర్వాత ఇంకా ఎలానో ఒక 2-3 daysకి తగ్గిపోయింది. అవి ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అనేది, ఇది ఫుడ్ సెట్ కావడం అనేది మన చేతిలో ఉండదు, డిష్ అనేది మన చేతిలో ఉంటుంది. సో కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారని ఎవరికి చెప్పకండి, జిమ్ చేస్తున్నామని ఎవరికి చెప్పకండి. చెప్పినా షో దిగతే అంతేగా మన పని, తెలుసు కదా. ఇంకొకటి, కొంతమంది ఎర్రిపప్పలుగా ఉంటారు, వాళ్ళకి చెప్తా, అరే ఎక్సర్సైజ్ చేయడం అంటే ఇంకొకరిని కొట్టినీగా అది ఇది కాదురా, మనం ఫిట్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, అండ్ మనం ఫిట్నెస్ మనం పెంచుకోవడానికి, మనం ఫిట్గా ఉండి మన హార్మోన్స్, విటమిన్ డి, విటమిన్ బి, B6, B12, తర్వాత టెస్టోస్టెరాన్, ఇంకా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎస్ట్రోజన్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేషన్, ఆ తర్వాత విటమిన్ ఏ, బి, సి, మన ఐస్ ప్రాపర్ వర్క్ అవుతున్నాయా, తర్వాత కిడ్నీ స్టోన్స్ అవి ఇవి రాకుండా చూసుకోవడానికి, అండ్ ఫ్యాటీ లివర్ రాకుండా ఉండడానికి, మన గట్ హెల్త్ బాగుండడానికి, ఇవన్నీ బాగుండాలంటే మనం వర్కౌట్ చేయాలి, జంక్ ఫుడ్ పక్కన తినాలి, అండ్ మనం మంచి ఫుడ్ తిని మన హెల్త్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొల్యూషన్లో నా లవడ ఏది ఎట్లా ఉంటుందో, ఏ ఫుడ్ ఏది కలితో మనకి చెప్పడం కాబట్టి, ఉన్న దాంట్లో మంచి ఫుడ్ తిని మనం బాగుండాలి. సో మాట్లాడుకుంటా చాలా అయ్యింది. స్కిప్పింగ్ రోప్ కూడా తెచ్చుకున్నా. లాస్ట్కి స్కిప్పింగ్ రోప్ పడుతుంది, ఒక 1000 reps పడతాయి. ఫస్ట్ ఇది మౌంటైన్ క్లైంబర్స్, లెగ్ రైజెస్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయబ్బా, చాలా 8 workouts అయితే ప్రిపేర్ చేసుకున్నా.